హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి విజేత నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు విజేత నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. చాలా చిన్న పల్లెటూరు. అంతా తక్కువ కులాల వాళ్లే. ఎక్కువ మంది పల్లెవారున్నారు. పల్లెవారు వడ్రంగులు కూడా కొద్దిమంది ఉన్నారు. ఎవరి వీధి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. పని ఉంటే తప్ప ఇతరులతో జోక్యం కల్పించుకోరు. సిటీకి అంత దగ్గరలో ఉన్న దాని ప్రభావమేమీ లేని ఊరు. హైదరాబాదులో విసుగు పుడితే ఇక్కడకు వచ్చి 4 రోజులుంటే మనసు విశ్రాంతి పొంది మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. ఇల్లు చాలా పెద్దది. కట్టడం బాగా పురాతనమైన పద్ధతిలో ఉన్న విశాలమైన గదులతో సౌకర్యంగా ఉంది. ఇంటి చుట్టూ ఉన్న పెద్ద ఆవరణలో ఎడంవైపు 4 మామిడి చెట్లు, 2 నేరేడు చెట్లు, 1 వేప చెట్టు ఉంది. వాటి మధ్య నుంచి ముందుకు వెడితే గుబురుగా పెరిగిన సరుగుడు చెట్లున్నాయి. వాటి మధ్య నుంచి సన్నటి కాలిబాట వెంబడి వెడితే 4 ఫర్నాంగుల తర్వాత దట్టంగా వెదురు తోట ఉంది. దాని పక్క నుంచి 1 అరమైలు నడిస్తే నది ఒడ్డుకు చేరుకోవచ్చు. మూసీ నది నుంచి పాయ ఒకటి ఇటువైపు ప్రవహిస్తోంది. వర్షాకాలం తప్పితే వీధిలో నీళ్లు అంత ఎక్కువగా ఉండవు. ప్రశాంతమైన ఈ పరిసరాలు, ఈ ప్రకృతి సౌందర్యం చూసిన తర్వాత మాధవ్కి ప్రాణం లేచి వచ్చింది. ప్రస్తుతం పల్లెటూరంటే మక్కువ కలిగిన అతనికి తక్షణం మకాం ఇక్కడికి మార్చేయాలని నిశ్చయించుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు. చేతిలో కారు ఎలాగూ ఉంది. 40 మైళ్ళంటే పెద్ద దూరమేమీ కాదు. ఉదయం వెళ్ళి పగలంతా పని చూసుకుని రాత్రికి రావచ్చు కూడా. చాలా రోజుల నుంచి మనుషులు నివసించకుండా వదిలేయడం వల్ల ఇల్లంతా పాడుపడిపోయి పెద్ద పెద్ద సాలెగూళ్లతో భయంకరంగా ఉంది. గోడలు వెలిసిపోయి ఉన్నాయి. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు పురుగు పుట్రలకి నిలయాలయ్యాయి. ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోయిన మాధవ్ 4 రోజుల తర్వాత కంపెనీలో ఒక అతన్ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించి ఎలా మార్పులు చేయాలో సూచించాడు. ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోయిన మాధవ్ 4 రోజుల తర్వాత కంపెనీలో ఒక అతన్ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించి ఎలా మార్పులు చేయాలో సూచించాడు. ఎంతైనా సరే డబ్బు కోసం చూడకుండా ఇంటి చుట్టూ మంచి తోట పెంచే విధానం చూడమన్నాడు. 2 నెలలు తిరిగేసరికి ఇంటి స్వరూపమే మారిపోయింది. మామిడి చెట్ల కింద పేరుకున్న చెత్త చెదారం తొలగించేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా సమంగా అద్దంలా ఉంది. ముందు ఆవరణలో వేసిన పూల మొక్కలు నాటుకుని ఏపుగా ఎదగడం ప్రారంభించాయి. ఇంటికి సున్నం వేయించి కిటికీలకు తలుపులకు రంగు వేయడంతో కొత్త కళ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు ఇదంతా చూసి మాధవ్ తృప్తిగా తలాడించాడు. ఓ చిన్న మనవి సార్ అన్నాడు మేనేజర్. ఏంటది? మనం ఇంటి నుంచి నది ఒడ్డుకు వెళ్లే త్రోవలో ఓ వైపు సరుగుడు తోట లేదు? మాధవ్ ఉంది అన్నట్టు తలూపాడు. దానికి ఇటు పక్కన చిన్న పెంకుటిల్లు ఉంది సార్. ఉంటే? అది చాలా పాతది. దాన్నెలాగైనా కొనేశారంటే అక్కడి నుంచి తోట తయారు చేయొచ్చు. మాధవ్ కనుబొమ్మలు ముడిచాడు. ఎక్కువ ఖరీదు ఉండదు సార్. చాలా పాత ఇల్లు, శిథిలావస్థలో ఉంది. ఖరీదు గురించి కాదు ప్రశ్న. అమ్మడానికి వాళ్ళు ఒప్పుకోవద్దు. వాళ్ళు చాలా బీదవాళ్ళు సార్. మనం కొద్దిగా ఎక్కువ ఆశ చూపిస్తే అన్నాడతను. ప్రయత్నం చేసి చూడండి చెప్పాడు మాధవ్. హుషారుగా వెళ్ళిన మేనేజర్ ముఖం వేళ్లాడేసుకుని వచ్చాడు. వాళ్ళు అమ్మేటట్టు లేరు సార్. ఎవరిది అసలు ఆ ఇల్లు? హైదరాబాద్లో ఒక జాగీర్దారింట్లో పనిచేసే నౌకర్లదట. అతన్ని పిలు, నేను మాట్లాడతాను. అతనిప్పుడు లేరు సార్. రజాకర్ మూమెంట్లో చనిపోయాట. అతని భార్య పిల్లలున్నారు. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అయితే ఏం చేస్తాం మరి? లేదు సార్, మీరు కాస్త ప్రయత్నించి చూడండి. అక్కడ తోట చాలా బాగా వస్తుంది. మీరు అడిగితే వాళ్ళు కాదనలేరని నా నమ్మిక. మేనేజర్ వేధించడం ప్రారంభించాడు. మాధవ్ ఇంతవరకు ఎప్పుడూ ఆ ఇంటివైపు వెళ్ళలేదు. అతను పడగ్గదిలో నుంచి చూస్తే దూరంగా దట్టంగా ఉన్న చెట్ల కొమ్మలకి అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగల మధ్య చిక్కుపడిపోయిన పెంకుటిల్లు నడికప్పు మాత్రం కనిపిస్తుంది. ఇంట్లో వంట చేస్తున్న సూచనగా అప్పుడప్పుడు సాయంత్రం వేళ వలయాలుగా పొగ పైకి లేస్తూ ఉంటుంది. సాయంత్రం అలా నది ఒడ్డుకి షికారుకు వెళ్ళినప్పుడు కావాలని చుట్టూ తిరిగి అటువైపు వాళ్ళ ఇంటి ముందు నుంచి వచ్చాడు. ఎన్ని యుగాల నాటిదో అన్నంత పాతగా ఉన్న చిన్న పెంకుటిల్లు. సున్నం వేసి కూడా చాలా రోజులైనట్టుంది. కళావిహీనంగా ఉండి శిథిలం కావడానికి సిద్ధంగా ఉంది. ఇంటి ముందు వరండా మట్టితో అలికి ముగ్గు పెట్టి ఉంది. గుమ్మానికి వెలిసిపోయిన పాత చీర కర్టెన్గా వేలాడుతోంది. ఇంటి ముందున్న పందిరికి
మాలతి బఠానీ తీగలు పెనవేసుకుని పైకి పాకి ఉన్నాయి. మేనేజర్ చెప్పింది నిజమే. ఇక్కడ ఇల్లు కొనేస్తే అక్కడ మంచి తోటే కాదు, చిన్న డాబా కూడా వేసుకోవచ్చు. అక్కడి నుంచి నది, దానికి అవతల ఉన్న చిట్టడవి కన్నులకింపుగా అద్భుతమైన దృశ్యంలా ఉంటుంది అనుకున్నాడు మాధవ్. ఇంటికి తిరిగి వస్తూనే మేనేజర్ని పిలిచి, ఆ ఇంట్లో ఎవరుంటారు అని అడిగాడు. తల్లి, 2 పిల్లలండి. ఆడపిల్లలా మగపిల్లలా? ఇద్దరూనండి. ఆడపిల్ల పెద్దది, మగపిల్లవాడు చిన్నవాడు. తల్లికి ఎంత వయసు ఉంటుంది? 50కి పైన ఉండవచ్చు. ఆడపిల్లకి? మేనేజర్ బుర్రగోక్కున్నాడు. నేను సరిగ్గా చూడలేదు. మహా ఉంటే 25 ఏళ్ళు ఉండొచ్చు. పెళ్లి కాలేదా? ఈసారి అతను చెవిగోక్కున్నాడు. తెలీదండి. మగపిల్లవాడు? అతను కుంటివాడు, మంచంలో నుంచి లేవలేడు. మరి ఎవరితో మాట్లాడాలి? నువ్వే వెళ్ళి వాళ్ళు ఇల్లు అమ్మేస్తే అటువైపు రోడ్డుకి దగ్గరగా ఉన్న మన స్థలం ఇచ్చేస్తామని చెప్పు. మేనేజర్ హుషారుగా పరిగెత్తబోయాడు. ఇదిగో, మాధవ్ వెనక నుంచి పిలిచి, ఆ స్థలంలో చిన్న ఇల్లు వేయించే బాధ్యత కూడా మనమే తీసుకుంటామని చెప్పు అన్నాడు. అలాగే. మరుక్షణంలో అక్కడి నుంచి మెరుపులా మాయమవుతూ అన్నాడు అతను. 10 నిమిషాల తర్వాత కాళ్ళు ఇడ్చుకుంటూ తిరిగొచ్చాడు. మాధవ్ ఏమన్నట్టు చూశాడు. లాభం లేదండి, వాళ్ళ అమ్మరట. ఎందుకని? కొంచెం డబ్బు ఎక్కువ ఆశ చూపించకపోయావా? ఆ పని ముందే చేశానండి. ఒప్పుకోకపోతే ఇంటి పక్క నుంచి పెద్ద పెద్ద కాలువలు తవ్వి నదిలో నుంచి నీళ్లు తీసుకుంటామని బెదిరిస్తే సరి. మాధవ్ కోపంగా అన్నాడు. అతను కావాలనుకున్నది, కోరుకున్నది లభించకపోతే చిరాకు పడతాడు. ఎలాగైనా దాన్ని సాధించే వరకు నిద్ర పట్టదు. ఎవరిని బెదిరిస్తాను చెప్పండి? ఇంట్లో ఉన్నది ఆడవాళ్ళు. చచ్చి గీ పెట్టినా సమాధానం చెప్పరు. ఆడవాళ్ళైతే ఇంకా సులభం. మాధవ్ పెదిమలు కఠినంగా నవ్వాయి. సరే, నేనే చూస్తానులే. ఈ విషయం తనే స్వయంగా తేల్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు అతను. మర్నాడలా నది ఒడ్డుకు వెళ్ళి తిరిగి వస్తుంటే భుజం మీద తడి బట్టలతో, చంకలో బిందెతో ఒక ఆవిడ ఎదురైంది. వయస్సును బట్టి, రూపురేఖలను బట్టి ఆవిడ ఎవరో తేలికగా ఊహించగలిగాడు. మీ దొడ్లో బావి లేదు? పరిచయం కల్పించుకోవడానికి చాలా మృదువుగానే అడిగాడు. లేదు, ముక్తసరిగా అని ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయింది. తర్వాత వరుసగా 2 రోజులు నది ఒడ్డున ఆవిడ కోసం చూశాడు, కానీ కనిపించలేదు. చివరికి ధైర్యం చేసి తనే వాళ్ళింటికి వెళ్ళాడు. వరండాలో పరదా ముందు నిలబడి మెల్లగా చప్పట్లు చరుస్తూ చప్పుడు చేశాడు. సమాధానంగా లోపల నుంచి, ఎవరు? పసితనం పోని మగకంఠం వినిపించింది. కొంచెం యువతలకి వస్తారా? మాధవ్కి ఇంట్లోకి వెళ్ళవచ్చో లేదో తెలియలేదు. మీరే లోపలికి రండి. లోపలి నుంచి ఆహ్వానం రావడంతో క్షణంసేపు తటపరాయించి కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. విశాలంగా ఉన్న గదిలో పాతకాలం చువ్వలున్న కిటికీ దగ్గర మంచం మీద పడుకొని ఉన్నాడు కుర్రాడు. చూస్తున్న పుస్తకం పక్కన పెట్టుకుని ప్రశ్నార్థకంగా చూశాడు. అతనికి మహా ఉంటే 14-15 సంవత్సరాలుంటాయి. కానీ మరీ సన్నగా ఉండడం వల్ల అంత కూడా కనిపించడు. నా పేరు మాధవ్. నేను... అతను వాక్యం పూర్తి చేయనే లేదు. కుర్రాడు వికసించిన ముఖంతో, ఆ దయ్యాల కొంప యజమాని కదూ? రండి రండి, మిమ్మల్ని గురించి జోగులు రోజూ చెప్తూనే ఉంటాడు అని ఆగి దూరంగా ఉన్న స్టూలు వేళ్లతో చూపిస్తూ, అది కొంచెం తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటారా? నేను మంచంలో నుంచి లేవలేను అన్నాడు. చివరి మాటలతో అతని కళ్ళలో లీలగా బాధ గోచరించింది. మాధవ్ స్టూల్ కోసం వెళ్ళాడు. మీరెంత మంచివారు! నేను మంచంలో నుంచి లేవలేనని తెలిసి నన్ను స్వయంగా చూడడానికి వచ్చారు కదూ అన్నాడా పిల్లాడు. మాధవ్ తెల్లబోయాడు. అయినా అతన్ని నిరాశపరచడం ఇష్టం లేక అవునన్నట్టు తల ఊపాడు. ఇలా, ఇక్కడ నా దగ్గరగా వేసుకోండి. కిటికీ దగ్గరగా తన మంచం పక్కన చోటు చూపిస్తూ అన్నాడు అతను. మాధవ్ స్టూల్ తెచ్చి సరిగ్గా అక్కడే వేసుకుని కూర్చున్నాడు. మీరు అచ్చు నేను ఊహించినట్టే ఉన్నారు. కాకపోతే మీదింత చామనచాయ్ అనుకోలేదు. బాగా తెల్లగా ఉంటారనుకున్నాను. మాధవ్ ఇల్లంతా పరీక్ష చేస్తున్నాడు. పక్క గది ఒకటి ఉంది. లోపల వంటగదిలో ఇంకో గుమ్మం ఉంది. లోపలున్న ఈ గుమ్మానికి తెరలు లేవు. ఇంట్లో సామానేం లేదు. అబ్బా, కాస్త చదువు సంధ్యలున్న మనిషిని చూసి ఎన్నాళ్లయింది? మాధవ్ని తనివి తీరా చూస్తూ తృప్తిగా అన్నాడు. ఈ ఇంటికి పెద్ద ఎవరు? వచ్చిన పని ఆలస్యం లేకుండా సూటిగా బయటపెట్టడానికి ఉపోద్ఘాతం ప్రారంభించాడు మాధవ్. నేనే. ఏం కావాలి మీకు? సగర్వంగా వచ్చింది సమాధానంతో పాటు ప్రశ్న కూడా. మాధవ్ విస్మయంగా చూశాడు. ఇంటికి పెద్ద అంటే ఇంట్లో ఉన్న మగాడేగా. నేను తప్ప ఈ ఇంట్లో మరో మగపురుషుడు కూడా లేడు.
మంచం మీద నుంచి లేవలేకపోయినా ఈ పెద్ద మనిషి మాటల్లో గాంభీర్యానికేమీ కొరత రాలేదు. మాధవ్ మౌనం వహించాడు. ఈ కుర్రాడిని చూడగానే అతని ఊహలు కొద్దిగా తలకిందులైనాయి. అప్పుడప్పుడు రేడియో వినిపిస్తుంది మీ ఇంట్లోనేనా? ఆత్రంగా అడిగాడా పిల్లాడు. అవునన్నట్టు తల ఊపాడు మాధవ్. నేనప్పుడే అనుకున్నానండి, లేకపోతే ఇంకెక్కడి నుంచి వినిపిస్తుంది? ఈ ఊరి వెధవలకి అసలు రేడియో అనేది ఒకటి ఉందని కూడా తెలిసి ఉండదు. తినటానికి గతి లేని మనుషులు. మీది ఈ ఊరు కదా? కుతూహలం పట్టలేక అడిగాడు. మా ఊరా? చిచి, ఎందుకవుతుంది? మీరు నా వంక సరిగ్గా చూడండి. నేను ఊరు మనిషిలా ఉన్నానా? మాధవ్ లేదన్నట్టు తల ఊపాడు. మీరింక అడుగుతారే? మా నాన్న నవాబు దగ్గర మిలిటరీ ఆఫీసర్గా పనిచేసేవారు. జాగీర్దార్ ఫాయాలో పెరిగిన కుటుంబం మాది. అఫ్కోర్స్ చెప్తే నమ్మరనుకోండి. మాధవ్ నిజంగానే నమ్మలేకపోయాడు. రజాకార్ మూమెంట్లో మా నాన్నని కాల్చి చంపేశారు. నాన్నగారు ఉన్నప్పుడు బాగా ఉన్నవాళ్లంగానే ఉండేవాళ్లం. ఆయన పోయి ఆ గొడవంతా చల్లారాక అప్పుల వాళ్ళంతా చుట్టేసి చివరికి ఇంట్లో ఉన్న కుర్చీలు బెంచీలతో సహా పట్టుకుపోయారు. గాలివానలో గూడుపోయిన పిట్టల్లా నేను మా అక్క మిగిలిపోయాం. కుర్రాడి గొంతు దిగులుగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఇల్లు తప్ప ఇంకేం లేదా? ఆ మాటకొస్తే ఈ ఇల్లు కూడా మాది కాదు, మా నౌకరిది. అప్పుడప్పుడు మా నాన్నగారు అతనికి చాలా డబ్బు ఇచ్చేవారు. దాంతో కొనుక్కున్నది. అయితే మా నాన్న ఓసారి ఇచ్చింది తిరిగి తీసుకోవడం మర్యాద అంటారా? కాదు. కానీ ఏం చెయ్యాలో తప్పలేదు. నేనేమో బొత్తిగా మంచంలో నుంచి లేవలేని వాడిని. ఏమైంది? ఏవైనా యాక్సిడెంట్ అయిందా? కుర్రాడి ముఖం చూస్తుంటే మాధవికి అపరిమితమైన జాలేసింది. కాదు, రజాకార్ మూమెంట్ అప్పుడు మా నాన్నని మా నౌకర్ని కాల్చేస్తుంటే భయపడి పారిపోవడానికి గోడ దూకబోయి పట్టు తప్పి క్రింద పడ్డాను. నడుం దగ్గర ఎక్కడో ఎముక విరిగిపోయింది అన్నాడా పిల్లాడు. మధ్యలో వచ్చిన అంగవైకల్యం ఎంత భయంకరమో మాధవ్కి తెలియకపోలేదు. అందుకే డాక్టర్లకెవరికీ చూపించలేదా అని అడిగాడు. ఎందుకు చూపించలేదు? మా అక్క ఒంటి మీద ఉన్న బంగారం కాస్త నా కోసమే తగలబెట్టేసింది. ప్రయోజనం లేకపోగా దరిద్రం పట్టుకుంది. ఏంటో ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటి బ్రతుకు జీవోత్సవంలా బ్రతికే కంటే. కంఠం బొంగురుపోవడంతో ఆగిపోయాడు ఆ అబ్బాయి. పాపం, ఎంత విషాదగాథ. ఇతన్ని చూస్తుంటే జీవితం మీద విపరీతమైన ఆసక్తి ఉండి ఏం చెయ్యలేక బలవంతంగా మంచం మీద వెళ్లదీస్తున్న బాధ, నిస్సహాయత కనిపిస్తోంది. మాధవ్కి కొద్ది పరిచయంలోనే అంతరాంతరాలలో ఎక్కడో ఆ కుర్రాడంటే జాలితో కూడిన సానుభూతి ఏర్పడసాగింది. మొదట ఈ ఊరు చూడగానే బొత్తిగా చలనం లేని పల్లెటూరు అనుకున్నాడు. కానీ తనకేం తెలుసు, ఈ మారుమూల నిస్సహాయతతో మండుతున్న మనసు ఒకటుందని. తనకు చేతనైనంత సహాయం ఇతనికి చేసి తీరాలి. అసలు అతనికి చిన్నప్పటి నుంచి నోరు లేని పశుపక్ష్యాదులన్నా, అనారోగ్యంతో తీసుకున్న మనుషులన్నా విపరీతమైన జాలి, అభిమానం చూపి ఆదరించడంలో అతని చేయి ముందుకొస్తుంది. మీ అక్క ఏం చదువుకోలేదా? సానుభూతిగా అడిగాడు మాధవ్. చదువుకోలేదా? కుర్రాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మా అక్కంత తెలివైన వాళ్ళు 100కి 1 కూడా ఉండరని నా విశ్వాసం అన్నాడు సగర్వంగా. చదువుకి తెలివితేటలకి చాలా తేడా ఉంది బాబూ. అవుననుకోండి. అయినా మా అక్క బిఏ పాస్ అయింది. మాధవ్ తలక్రిందులైనట్టు చూశాడు. బిఏ పాస్ అయిందా? అయితే ఉద్యోగం చేసుకోవచ్చుగా అన్నాడు ఆశ్చర్యంగా. చేసుకోవచ్చు, కానీ ఇష్టం లేదు. ఆ మాటకొస్తే హైదరాబాద్ అంటేనే అసహ్యం మాకు. ఎందుకో తెలీదు. అతని ముఖం మళ్లీ విషాదంగా మారిపోయింది. ఎందుకని? పోనీ అక్కడిష్టం లేకపోతే ఇంకో ఊరు వెళ్ళవచ్చుగా. వెంటనే ఏదో చెప్పడానికి నోరు తెరిచిన కుర్రాడు హఠాత్తుగా ఆగిపోయి అనుమానంగా చూస్తూ, మీరు భలేవారే, నా చేత మా ఇంటి రహస్యాలన్నీ చెప్పించుకుంటున్నారు అన్నాడు. అబ్బెబ్బే, అదేం లేదు. అయినా ఇవి రహస్యాలు ఎలా అవుతాయి? అందరికీ తెలిసిన విషయాలే. నేను కొత్తవాడిని కాబట్టి నాకు తెలియవు, అంతేనా అన్నాడు కంగారుగా. కుర్రాడు అవునన్నట్టు తల ఊపాడు. కానీ మళ్ళీ నోరు మెదపలేదు. సంభాషణ హఠాత్తుగా ఆగిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత మాధవ్ వస్తానని లేచాడు. వచ్చేస్తుంటే వెనక నుండి, మీరేమీ అనుకోకపోతే మీ రేడియో ఇంకొంచెం బిగ్గరగా పెడతారా? నాకు పాటంటే ప్రాణం అన్నాడు. అతని కంఠం పలికే తీరు అడగలేక అడుగుతున్నట్టుగా ఉంది. అలాగే, అది రేడియో కాదు, ట్రాన్సిస్టర్. కావాలంటే రేపు తెచ్చి ఇస్తాను. నిజంగా?
అతనింతవరకు ట్రాన్సిస్టర్ అనే పేరు వినడమే గాని కళ్ళతో స్వయంగా చూడలేదు. వెంటనే వికసించిన ముఖంతో, మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోదురు గాని ఒక్కసారి చూసి ఇచ్చేస్తాను అన్నాడు ఆత్రంగా. అలాగే. వెళ్ళబోతున్నవాడల్లా హఠాత్తుగా ఆగి, ఇంతకీ నీ పేరేంటో తెలుసుకొనే లేదు అన్నాడు. వాసుదేవరావు. అక్క వాళ్ళు వాసు అని పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవండి, నాకు అభ్యంతరం లేదు అన్నాడు హుషారుగా. మాధవ్ గుమ్మం దాటుతుంటే వెనక నుంచి, రేపు రావడం మర్చిపోరుగా ఆదుర్దాగా వినిపించింది. మర్చిపోను అన్నట్టు తలూపి బయటకొచ్చేశాడు మాధవ్. ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ అతనికి వెళ్ళిన అసలు పని మర్చిపోయినట్టుగా గుర్తుకు రాలేదు. మర్నాడు పూర్తి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు సరిగ్గా అదే వేళకి ట్రాన్సిస్టర్ ఇచ్చి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పాడు. వాసు బుర్ర చాలా తెలివైంది. రెండోసారి చెప్పించుకోకుండా అంతా గ్రహించేశాడు. మళ్ళీ కబుర్లలో కాలం దొర్లిపోయింది. వాసుకి పుస్తకాలన్నా ఆటలన్నా ప్రాణం. సినిమాలంటే మరింత ఇష్టమో చెప్పనేలేం. స్కూల్లో చదువుకునేటప్పుడు అన్నిటిలో ఫస్ట్లో ఉండేవాడు. ఆ రోజుల గురించి చెబుతుంటే అతని కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఎన్ని రోజుల నుంచో మూగగా అనుభవిస్తున్న బాధని మాధవ్ నొక్కి అడగకుండానే వాసు వెళ్ళగక్కేశాడు. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే ప్రసంగం మార్చడం కోసం అడిగాడు. అతను వచ్చి ఇంతసేపైనా ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఎవరుంటారు? ఆయా నీళ్లకెళ్ళి ఉంటుంది అన్నాడు వాసు. ఆయా? అవును. ఏ అమ్మనుకున్నారా? అందరూ అలాగే అనుకుంటారు. అనుకోవాలనే మా ఉద్దేశ్యం కూడా. నిజానికి మాకు కన్న తల్లి కంటే ఎక్కువ. అసలు స్వంత తల్లిని మేము ఎరగనే ఎరగం. మా అక్కంటే ఆయాకి మరీ ప్రాణం, నాకంటే కూడా. మాధవ్ వింటుండిపోయాడు. కలిగిన కుటుంబాల్లో ఇలా దాసీలు యజమానుల పిల్లల్ని పెంచి పెద్ద చేయడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అందులో పెద్ద విశేషమేం లేదు. మాధవ్ వింటూ ఉండిపోయాడు. కలిగిన కుటుంబాల్లో ఇలా దాసీలు యజమానుల పిల్లల్ని పెంచి పెద్ద చేయడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అందులో పెద్ద విశేషమేమీ లేదు. అక్క పొలం దగ్గరకు వెళ్ళి ఉంటుంది. పొలం దగ్గరకా? వాసు మాట్లాడే ఒక్కొక్క మాట తుపాకీ గుండులా ఉంది. అవును. పొలం అంటే అదేదో పెద్ద పంట అనుకోకండి. చిన్న కాయగూరల తోట. మా సంధ్య వాటిని పట్నం పంపించి అమ్మిస్తుంది. మాధవ్ విస్మయంగా కుతూహలంగా వినసాగాడు. ఎవరి దగ్గరైనా ఊరుకే తీసుకుంటే తప్పు గాని, దొంగతనం చేస్తే అపరాధం గాని, ఇలా కష్టపడి సంపాదిస్తే పాపం. డబ్బు సంపాదించడానికి శీలం గాని వ్యక్తిత్వం గాని పోగొట్టుకోవడానికి సిగ్గుపడాలి కానీ కాయకష్టం చేసుకుని బ్రతికే ఎవ్వరికీ తలవంచాల్సిన పని లేదు అంటుంది మా సంధ్య. అక్కగారిని గురించి చెప్పేటప్పుడు వాసు కళ్ళు గర్వంతో మెరవడం గమనించకపోలేదు. కానీ ఉద్యోగం చేసుకోవచ్చునే. ప్రసంగం మళ్ళీ నిన్నటి చోటికి వచ్చి ఆగిపోయింది. చేసుకోవచ్చు. మా పరిస్థితులు చితికిపోయిన తర్వాత అక్క 2-3 చోట్ల చేసింది కూడా. కానీ ఆఫీసులో వాళ్ళు ఆమె పనికి ఆమెని వదిలేయకుండా స్వంత విషయాల్లో జోక్యం కల్పించుకునేవాళ్ళు. పై అధికారులు హద్దుమీరి ప్రవర్తించేవారు. మా అక్కది అసలే సున్నితమైన స్వభావం. ఆ బాధలకి తట్టుకోలేకపోయేది. తప్పక ఉద్యోగం చేయాల్సి వచ్చినా తన దురదృష్టాన్ని తలుచుకుని రాత్రిళ్ళు మేలుకుని ఏడ్చేది. అక్క బాధపడుతుంటే ఆయా భరించలేక ధైర్యం చెప్పేది. చివరికి ఆయా మాట మీదనే ఈ ఊరొచ్చాం. ఈ కూరగాయల తోట, ఈ వ్యాపారం ఆయా చెప్పినదే. కాయకష్టం బాధ తప్పితే మాకప్పటి నుంచి ఇల్లు హాయిగా ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. వాసు ద్వారా ఈ కబుర్లన్నీ వింటూ చాలాసేపు అక్కడే కూర్చున్న మాధవ్ వస్తానని లేచాడు. ఇంతలో ఆయా భుజం మీద తడిబట్టలతో నీళ్ల బిందెతో లోపలికొచ్చింది. మాధవ్ ఆగిపోయాడు. ఆయా, నిన్న చెప్పానే, ఈయనే ఆ దెయ్యాల కొంపని దేవతాగృహంగా మార్చిన మాధవ్ గారు. వాసు ఉత్సాహంగా పరిచయం చేశాడు. మాధవ్ స్నేహపూర్వకంగా నవ్విన ఆయా మాట్లాడకుండా చూసి చూడనట్టు అక్కడి నుంచి లోపలకు గబగబా వెళ్ళిపోయింది. ట్రాన్సిస్టర్ తీసుకెళ్లరు? వెనక నుంచి వాసు అడిగాడు. వద్దులే, ఉంచుకో, రేపు తీసుకువెడతాను. మాధవ్ బయటకొచ్చేశాడు. వాసు దగ్గర నుండి వచ్చేసిన మాధవ్కి అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించలేదు. నది ఒడ్డుకి షికారుగా వచ్చాడు. ఈ ఊరు రాగానే మనసును ఆకట్టుకున్న స్థలాల్లో ఈ నది ఒడ్డు ఒకటి. అక్కడంతా ఈత పొదలు, వాటిని పెనవేసుకున్న అడవి తీగలు, నది ఒడ్డున ఆనుకుని రెల్లు దుబ్బులు కూడా చాలా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న ఈ పరిసరాల్లో పిట్టల కలకలం, గాలిలో ఈలల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించలేదు. సాయంత్రం సమయంలో గాలిలో ఈలల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించదు.
సాయంత్రం సమయంలో అక్కడలా ఒంటరిగా పడిపోయిన ఒక చెట్టుకి చేరగిలపడి దూరంగా నది నీళ్ల మీద అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, అది వెదజల్లే అరుణకాంతిని, దాన్ని తనలో ప్రతిబింబించుకుంటున్న నది నీటిని రెప్పవాల్చకుండా చూస్తూ చాలాసేపు అక్కడ నిలబడిపోవడం అతనికి అలవాటయింది. చాలా రోజుల తర్వాత ఈరోజు అతనికి ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉన్న ఆ పరిసరాల్లో ఎక్కడా నిలబడాలనిపించకపోవడంతో ప్యాంటు జేబులో చేతులుంచుకుని తల వంచుకుని నడక సాగించాడు. ఎంత దూరం నడిచాడో అతనికి ధ్యాసే లేదు. మాటిమాటికి వాసు మాటలే గుర్తుకు రాసాగినాయి. ఎంత విచిత్రమైన కుటుంబం! కలిగిన కుటుంబాల్లో పుట్టి అంతో ఇంతో చదువుకున్న ఆడపిల్లలకి అలా ప్రపంచాన్నుంచి పారిపోయి ఒంటరిగా ఈ మారుమూల బ్రతకాల్సిన కర్మ ఏంటి? వాసు సరిగ్గా చెప్పడం లేదు. వెనక ఏదో బలమైన కథ ఉంది. మాధవ్కెందుకో ఒక్కసారి కళ్ళారా ఆ అమ్మాయిని చూడాలనిపిస్తోంది. సంధ్యట. ఎంత చక్కని పేరు! తల వంచుకుని పరధ్యాసగా నడుస్తున్న అతనికి ఇంతలో ఏదో చిత్రమైన శబ్దం వినిపించింది. అదేంటో గ్రహించడానికి తలెత్తబోతుండగా ఆ వైపు నుంచి సుడిగాలిలా పరిగెత్తుకొచ్చిన మనిషి మాధవ్ మీదికి రావడం, అతను తప్పుకుని పక్కకు తొలగేసరికి ఆ మనిషి కూడా తికమకపడి అటే వచ్చి మీదపడి ఆ ఊపికి ఆగలేక ఇద్దరు లుంగ చుట్టుకు వెళ్లి పక్కన పడడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. చూస్తుండగానే కొమ్ములు తిరిగిన పోట్ల ఎద్దు ఒకటి బుస కొడుతూ అక్కడి నుంచి పరిగెత్తింది. హఠాత్తుగా దేవుడిలా వచ్చి ఆ మనిషి మీద పడి పక్కకు లాగడంతో సరిపోయింది. లేకపోతే యథాలాపంగా నడుస్తున్న మాధవ్కి ఆ ఎద్దు వచ్చి గుండెల్లో కుమ్మే వరకు తెలిసేది కాదు. అతని శరీరం చల్లుమంది. వెరపులాంటి ఆలోచన ముగియగానే తన మీద పడిందెవరో చూసుకున్నాడు. క్షణంసేపు ప్రపంచం ఆగిపోయింది. గాలి స్తంభించిపోయింది. అతని గుండెల మీద అడ్డంగా షర్టుని అందిన చోట రెండు చేతులతో గట్టిగా పట్టుకుని భయంతో కరుచుకుపోయినట్టయి ఇంకా కళ్ళు మూసుకుని ఉందా అమ్మాయి. కేవలం ఒక అమ్మాయి. మాధవ్ కళ్ళప్పగించుకుని చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరిలో ముందుగా తేరుకున్నది ఆ అమ్మాయే. లేచి సరిగ్గా కూర్చుని చీర దులుపుకుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి సిగ్గుతో ప్రాణం పోయినట్టయి పాపం కళ్ళెత్తి చూడలేకపోతోంది. తల క్రిందికి దిగిపోయింది. మాధవ్ పరీక్షగా చూశాడు. కోలముఖం, కొనతేలిన ముక్కు, పొడగరేని సూచించే శరీరం, యవ్వనంతో పరిపూర్ణంగా వికసించిన అవయవాలు. సారీ, అస్పష్టంగా అందా అమ్మాయి. మాధవ్ త్రుళ్ళిపడ్డాడు. మీరు వాసు అక్క? ఆ అమ్మాయి చటుక్కున తలెత్తి చూసింది. పై పెదవి మీద పుట్టుమచ్చ కొట్టొచ్చినట్టు కనిపించింది. మాధవ్ గుండె గతి తప్పింది. అవే సోగ కళ్ళు, అదే ముఖం. 1000 సంవత్సరాల తర్వాతైనా చూసిన వెంటనే గుర్తుపట్టగలడు. మీ మాటలు తడబడ్డాయి అతనికి. ఆ అమ్మాయి కన్నార్పకుండా చూస్తోంది. ప్రపంచం ఆగిపోయింది. అయినా క్షణాలు గడిచాయి. క్రమేపీ మాధవ్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. క్షణంసేపు భయంగా విహ్వలంగా చూసిన ఆ అమ్మాయి ముఖం వెంటనే పాలిపోయింది. ఎంత మారింది, ఎంత ఎదిగింది అనుకున్నాడతను. నువ్వా? కోపం, అసహ్యం, అవమానం అన్నిటితోనూ ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ అమ్మాయి పెదవులు అస్పష్టంగా కదిలాయి. ఇంతవరకు ఎప్పుడూ జీవితంలో నేనే అని గుర్తు చేసుకోవడానికి ఎక్కడా సిగ్గుపడలేదు. కానీ ఈరోజు ఈ క్షణంలో మాత్రం నిజంగా అలా సిగ్గుపడుతున్నాను. అతనికి తెలియకుండానే అతని కంఠం విచిత్రంగా మారింది. కొద్దిసేపు పిట్టల కలకలం, గాల్లో ఈలల చప్పుడు తప్ప ఇంకేం వినిపించలేదు మాధవ్కి. కాలం నిలిచిపోయినట్టే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవడం ఎంత విచిత్రం అన్నాడు. ఎంత దురదృష్టం! కఠినంగా మొనతేలిన అంబులా సూటిగా వచ్చింది సమాధానం. నవ్వాడతను. ఆ అమ్మాయి చూడలేదు గాని చూస్తే ఆడవాళ్ల హృదయాల్లో 1000 వెన్నెలలు, 1,000 తీయటి తలపులు రేకెత్తించేంతటి చక్కటి నవ్వది. మిమ్మల్ని నేను అవమానించిన మాట నిజమే, కానీ పోట్లాట మొదలుపెట్టింది మీరు అన్న సంగతి మర్చిపోవద్దు. ఇదిగో కొంచెం తలెత్తి చూస్తే ఆ గుర్తు శాశ్వతంగా నా ముఖం మీద ఇప్పటికీ కనిపిస్తుంది. కొద్దిగా గడ్డం పైకెత్తి బుగ్గ మీద ఘాటు ఉన్న చోట వేలు పెట్టి చూపించాడు. ముక్కు పుటాలు, పెదవులు రోషంతో అదురుతుండగా విసురుగా అంది. మీరింకా ఎక్కువ శిక్షించదలుచుకుంటే ఇప్పటికీ ఆ అవకాశం ఉంది. ఆ ద్రోహి మీ ఎదుటే ఉన్నాడు అన్నాడు మాధవ్. కిందికి చూస్తున్న ఆ అమ్మాయి చురుగ్గా తలెత్తి చూసింది. తీక్షణంగా సూటిగా ఉన్న ఆ చూపులో అంతులేని అసహ్యం,
ఆపుకోలేని వెగటు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకో మాధవ్కి ఆ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. ఆ అమ్మాయి వాసు అక్క. సంధ్య? ఈ అమ్మాయా? అతని మనసు ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఇంకా ఉక్కిరిబిక్కిరవుతోంది. నిన్న నిన్న వాసు దగ్గరకొచ్చింది నేనే. ఎందుకు? ఇంకా ఏం నాశనం చెయ్యాలి? ఈసారి కంఠంలో తడబాటు గాని వెరపు గాని లేదు. మాధవ్ తెల్లబోయి వెనక్కు తగ్గినట్టు చూశాడు. చూస్తుండగానే ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. నా మొహాన ఇంకా ఏం వ్రాసిపెట్టి ఉంది? నేనేం పాపం చేశాను? అంటూనే చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. క్షణంసేపు నిరుత్తరుడైనా అంతలోనే తేరుకున్న మాధవ్కి సంధ్యని తాకాలనిపించింది. దగ్గరగా తీసుకుని నా నుంచి నీకేం చెడు జరగదు, భయపడుకు అని నచ్చచెప్పి ఓదార్చాలనిపించింది. గతంలో అనుకోకుండా పశువులా ప్రవర్తించిన ఆ సంఘటన తర్వాత గుర్తుకొచ్చినప్పుడల్లా తనెంత నరకం చూశాడో వివరించాలనుకున్నాడు. కానీ చెయ్యలేకపోయాడు. కారణం, అంత క్రితం ఆ అమ్మాయి కళ్ళలో తనంటే కనిపించిన అసహ్యం నిస్సహాయుడిని చేసి దూరంగా నిలబెడుతోంది. అతని అంతరాత్మ ఆ కాస్తలోనే అమ్మాయి అణువణువు అతన్ని ఎంతగా ద్వేషిస్తోందో పసిగట్టేసింది. మనమంటే కోపం ఉన్నవాళ్ళకి దగ్గరికి వెళ్ళవచ్చు, బెదిరించే వాళ్ల దగ్గరికి వెళ్ళొచ్చు, ఇష్టం లేదని తెలుసు కూడా చేరుకోవాలని ప్రయత్నం చెయ్యవచ్చు. కానీ అసహ్యించుకునే వాళ్ల వైపు అడుగు కూడా వెయ్యలేం. వాళ్ల ఏవగింపు చూసి ఆత్మ ముక్కలు ముక్కలుగా నరికినట్టు బాధపడుతుంది. అందుకే మాధవ్ నిశ్చేష్టుడై నిస్సహాయంగా చూస్తూ కూర్చుండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి తన ఏడుపు నిగ్రహించుకుని కళ నిజమా అన్నట్టు చూసింది. ఎదురుగుండా మాధవ్ వెనక్కు చేతులానించి బొమ్మలా నిలబడి ఉన్నాడు. కళ నిజమా అన్నట్టు చుట్టూ చూసింది. ఎదురుగుండా మాధవ్ వెనక్కు చేతులానించి బొమ్మలా కూర్చున్నాడు. సంధ్య లేచి 4 అడుగులు వేసి వెంటనే హఠాత్తుగా వెనక నుంచి ఎవరో తరుముకు వస్తున్న దానిలా పారిపోయింది. మాధవ్ చాలాసేపు అక్కడే శిలలా చలనం లేకుండా కూర్చుండిపోయాడు. అతనికి పూర్తిగా మతిపోయినట్టే ఉంది. అతని చూపు నదిలో నీళ్ల మీద, వాటి మీద చిక్కగా అలుముకున్న సంధ్యాకాంతి మీద నిలిచిపోయింది. ఈ అమ్మాయినిలా కలుసుకోవడం ఎంత విచిత్రం! కానీ ఇది వరకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మహారాణిలా అంతులేని సిరి సంపదల మధ్య అహంకారంతో టీవీగా అందరి మీద అధికారం చెలాయిస్తూ సుఖంగా ఉన్నట్టు కళ్ల ముందు కదిలేది. కానీ ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారి చివరికి భోజనం కోసం కాయకష్టం చేసుకుంటూ కూరలు పండించుకుంటోందని ఊహామాత్రంగా కూడా అనుకోలేకపోయాడు. అవును, ఎలా అనుకుంటాడు? జరగబోయే ప్రతీదీ ఊహ మీద తెలుసుకోగలిగితే ఇక మనిషి అతిశయానికి అహంకారానికి హద్దుంటుందా? అరగంట క్రితం అతనికి కలిగిన మనశ్శాంతి నామరూపాలు లేకుండా నాశనమైంది. చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి అలసిపోయి అతను నీరసంగా ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు 2 కార్లు ఆగి ఉన్నాయి. ఇల్లంతా సందడిగా ఉంది. విజేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.